హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 14న రెండు పెద్ద సినిమాలు, అది కూడా కూలీ ఒకటి అండ్ వార్ 2, ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్కి అయితే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచే ఒక డిబేట్ స్టార్ట్ అయిపోయింది. ఈ రెండు సినిమాల్లో దేనిపైన ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి, ఏ సినిమాకి ఎక్కువ పరుగులు పెట్టి జనాలు థియేటర్లో ఫుల్ అయిపోతారని ఒక చర్చ అయితే ఉంది. అంటే మొదటి 2 రోజులు ఫుల్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత కానివ్వండి, లేకుంటే ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాల పైన ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మరి ఎలా ఉంది ఈ రెండిటి సినిమాల రెస్పాన్స్ సోషల్ మీడియాలో కానివ్వండి, లేకుంటే అభిమానుల్లో కానివ్వండి? దీని గురించి ఎంటైర్గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, ఒక డిబేట్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది సోషల్ మీడియాలో. అంటే చూడ్డానికి వార్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి అని పోర్ట్రే అవుతున్నప్పటికీ సైలెంట్ గా కూలిపోయే గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అభిమానులు, నార్మల్ సినిమా ఫ్యాన్స్ అని చెప్పేసి ఆ రకమైన ఫైట్స్ జరుగుతుంది సార్. మరి మీరేం చెప్తారు ఈ వార్ గురించి? దేనిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అలానే కాదు, అంటే ఇది ఎందుకు అసలు రెండు సినిమాలకి ఎందుకు పోలిక వచ్చింది అన్నది మనకు తెలుసు. రెండు ఒకే రోజు వస్తుండడం వల్ల ఈ పోలిక, వార్ వర్సెస్ కూలీ అనేది ఒకే రోజు వస్తున్నాయి కాబట్టి. అయితే కూలీ సినిమాకేమో ఆల్రెడీ ప్రమోషన్ చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు. ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. అందులోనూ పూజా హెగ్డే సాంగ్ మోనికా అన్నది చాలా వైరల్ అవుతుంది. ఇంకా వార్ 2కి సంబంధించి ఇంకా ప్రమోషన్స్ ఆ స్థాయిలో జరగడం లేదు కాబట్టి కొంచెం ప్రస్తుతానికి పై చేయి ప్రమోషన్స్ పరంగా కూలీది ఉంటే ఉండొచ్చు, కానీ రెండిటికి ఈక్వల్గానే. అంటే ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు దీనికే ఎక్కువ ఉంటుంది, ఇది వార్ 2కే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ కాబట్టి, ఎన్టీఆర్ నుంచి వస్తున్న చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా కూలీ వర్సెస్ వార్ 2 అంటే వార్ 2కే కొంత ఇది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ వార్ 2 సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళ సినిమా నిన్న ఒకటి రిలీజ్ అయింది, సయరా అని, మోహిత్ సూరి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఆ సినిమాకి అసలు అసాధారణటువంటి స్పందన వస్తుంది. ఓపెనింగ్ డేనే దాదాపు 22 కోట్లు కలెక్ట్ చేసింది. కొత్త వాళ్ళు, మోహిత్ సూరి తప్ప మిగతా ఎవరు పెద్దగా పేరు లేని వాళ్ళు అయినప్పటికీ కూడా అది అంటే ఈజీగా ఇంకో 2-3 రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళు ఈ సినిమా ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి 18వ తారీఖు వచ్చిన ఈ సినిమాకి మొత్తం వాళ్ళ ఫోకస్ అంతా కూడా దాని మీద పెట్టి ఉంటారు. ఇంకా దీని మీదకి ఆ ఫోకస్ షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ప్రమోషన్స్ పరంగా అలాగే ఉండొచ్చు. కానీ ఈ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమాకి క్రేజ్ లేకుండా ఎందుకు ఉంటుంది కదా? అందులో అతను స్పెషల్ అపీరెన్స్ అలాగేం కాదు కదా. ఇప్పుడు కూలీలో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించినట్టు వార్ 2లో ఎన్టీఆర్ ఏమి ప్రత్యేక పాత్ర పోషించట్లేదు కదా. అతను మల్టీ స్టారర్ సినిమా, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోలు నటించినటువంటి సినిమా కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంకా చేయడం లేదు కాబట్టి కొంచెం వెనకబడినట్టు అనిపించినా, ఎప్పుడైతే వాళ్ళు దిగుతారో రంగంలోకి, ఒక పాటో లేకపోతే ఇంకోటో రిలీజ్ చేస్తారో, అప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ప్రచారంలో దూసుకుపోద్దని మనం చెప్పాలి. అంటే సార్, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే, ఎన్టీఆర్ వార్ 2 అండ్ కూలీ విషయంలో వార్ 2 సినిమా ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు, కూలీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలా మారిపోయింది. అంటే ఓన్లీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం, ఆయన్ని చూడాలని చెప్పేసి దానికోసం వెయిట్ చేస్తున్నారు. కానీ కూలీ విషయంలో మాత్రం ఆ సినిమా ఎలా ఉంటుంది, ఆ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఆ రకంగా మారిపోయింది పరిస్థితి. సో అలా అంటే కూలీ ఇందులో రజనీకాంత్ ఉన్నాడు, నాగార్జున, మన తెలుగు నుంచి నాగార్జున, హిందీ నుంచి అమీర్ ఖాన్, తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అనే డైరెక్టర్ కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది కదా. మరి వార్ 2 సినిమా విషయానికి వస్తే హృతిక్ రోషన్కి ఇక్కడ మరీ అంత ఫాలోయింగ్ ఏమీ లేదు. ఏదో హృతిక్ రోషన్ అనేవాడు బాలీవుడ్ లో పెద్ద స్టార్ అని తెలుసు తప్ప అతని సినిమాలు ఎక్కువగా మన తెలుగు వాళ్ళు బహుశా చూసి ఉండరు. అలాగే డైరెక్టర్ కూడా అయాన్ ముఖర్జీ డైరెక్టర్, అంతకుముందు ఆయన తీసినటువంటి బ్రహ్మాస్త్ర సినిమా ఫ్లాప్ అయ్యింది కదా. ఈ కారణాల వల్ల కొంత వెనుకబడినట్టు మనకు అనిపిస్తే తప్ప నాకు తెలిసి ఇది హోరాహోరీగానే ఉంటుంది ఫైట్. కూలీ వర్సెస్ వార్ 2 ఆ పోటీ అనేది చాలా హోరాహోరీగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంకా నేను ఇందాక చెప్పినట్టు ప్రమోషన్ ఇంకా పూర్తి స్థాయిలో జరగడం లేదు కాబట్టి ఇంకా 1 మంత్ ఉంది కదా, ఆగస్టు 14th ముందు నుంచి. అంటే ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్లో బిజీగా ఉండొచ్చు. దీనికి ఈ ప్రమోషన్స్ కోసం ఎప్పటి నుంచి ఆయన డేట్స్ అలాట్ చేసాడు ఏంటో మనకి తెలియదు. ఇది పాన్ ఇండియా సినిమా. అప్పుడు కూలీ సినిమాకి వార్ 2 ఉన్నంత క్రేజ్ అక్కడ ఉండదు. అంటే అమెరికాను ఉన్నప్పటికీ కూడా
అమీర్ ఖాన్ స్పెషల్ రోల్ చేస్తున్నప్పుడు కూడా వార్ 2తో పోల్చితే కూలీకి అంత బాలీవుడ్లో ఉండకపోవచ్చు నా Okay. అభిప్రాయం ప్రకారం. Hmm. సో ఇంకా ఎన్టీఆర్ ప్రచారంలోకి దిగలేదు కాబట్టి ఇప్పుడు కైరా అద్వానీ కూడా ఉంది, మన తెలుగు ఆడియన్స్కి బాగా నోటెడ్ అయినటువంటి కైరా అద్వానీ ఉంది, ఎన్టీఆర్కి ఉన్న స్టార్డమ్ మనకు తెలుసు. ఓకే. ఆ ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా దానికి బడ్జ్ లేదు, పెద్దగా ఎవరు దానికోసం డిస్కస్ చేసుకోవట్లేదు అంటే అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికైతే రెండిటికి ఈక్వల్ క్రేజ్ ఉందని నేను చెప్తాను. అదే ఈక్వల్ క్రేజ్ ఉంది కానీ పర్సన్ వర్సెస్ మూవీ అయిపోయిందా అన్న యాంగిల్ అదే అదే అంటే చెప్పాను కదా, ఇందు కూలీలోనేమో ఒక పక్క డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజు, రజనీకాంత్ టైటిల్ రోల్, రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున, ఇంత పెద్ద పూజ హెగ్డే స్పెషల్ సాంగ్, ఇన్ని ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సినిమా కోసం వెయిట్ చేస్తారు కదా. పైగా ఆ తరహా ఇవి రోల్స్ మన రజనీకి బాగా సూట్ అవుతాయి కదా. కూలీ అంటే అవుట్ అండ్ అవుట్ మాస్ ఇదన్నది రజనీకాంత్ ఎరగదీసేస్తాడని మన అందరికీ తెలుసు. కాబట్టి జనరల్ గానే దానికోసం వెయిట్ చేయడం అనేది, ఏకర్గా వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ సినిమా కూడా డెఫినెట్ గా ఇప్పుడు ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు కాబట్టి ఆయన విడిచిపెట్టాడు కదా. ఆయనకేమో రేపు కింగ్డమ్ సినిమా ఉంది, 31వ తారీఖు ఆయనకు ఉంది. ఇప్పుడు కింగ్డమ్ ను ప్రమోట్ చేయకుండా ఈ సినిమాని పట్టుకొని ప్రమోట్ చేస్తే కూడా ఇదవుతుంది. మా హీరో సినిమాని మీరు ఎదర రిలీజ్ పెట్టుకొని దాన్ని వదిలేసి దీన్ని ప్రమోట్ చేస్తున్నారంటే అంటారు కదా. కాబట్టి కూడా ఇటు నాగవంశీ ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. ఇంకో పక్క ఇందాక చెప్పాను యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళ సినిమా నిన్న 18వ తారీఖు సయారా రిలీజ్ అయింది. వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు. ఇక్కడ తెలుగు రైట్స్ తీసుకున్నటువంటి సూర్యదేవర నాగవంశీ ఏమో కింగ్డమ్ బిజీలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టకపోవడం వల్ల అలాగే అనిపిస్తుంది తప్ప వాటిని తీసి తక్కువ చేసి మాట్లాడడానికి అసలు ఏమి లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, గతంలో కూడా మనం డిస్కస్ చేస్తాం. అంటే ఎన్టీఆర్ గారి అభిమానుల్లోనే ఈ సినిమాలో మా హీరోని ఏ విధంగా చూపించబోతున్నారు ఈ బాలీవుడ్ యాక్టర్ అన్న అభిప్రాయాలు ఆ సినిమా రిలీజ్ అయిన వరకు అలాగే ఉన్నాయి. ఒక చిన్న భయం అయితే ఉంది. సో అది సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి క్లారిటీ వస్తుంది, కానీ అప్పటి వరకు అయితే హోప్స్ పెట్టుకుంటారు బాగా చూపించాలని చెప్పేసి. కాకపోతే మళ్ళీ ఏమన్నా తేడా కొట్టిందా అవును. అంటే దీనికి సంబంధించి కొన్ని రూమర్స్, ఎన్టీఆర్ కొంత నెగిటివ్ రోల్, ఎన్టీఆర్కి అందులో లవ్ ఇంట్రెస్ట్ హీరోయిన్ లేదని, ఇలా రకరకాలుగా కొన్ని రూమర్స్ అవి ప్రచారంలోకి వచ్చాయి. వాటిని మన సినిమా యూనిట్ వాళ్ళు ఎవరో కూడా ఖండించకపోవడం వల్ల, క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతానికి ఏదైతే ఆ చిన్న సందిగ్ధత ఉందో అది కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగు మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని అటు బాలీవుడ్ లో కూడా RRR తర్వాత ఎన్టీఆర్కి మంచి మార్కెట్ వచ్చింది. ఎన్టీఆర్కి భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చి ఆయనకి అప్రధానమైనటువంటి పాత్ర ఇవ్వడం అనేది జరగదు కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు హృతిక్ రోషన్తో కంపేర్ చేసి ఎన్టీఆర్కి ఇందులో సరిగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆయన క్యారెక్టరైజేషన్ సరిగా లేదు, ఆయన పాత్రను సరిగా డిజైన్ చేయలేదు అని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అయితే ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు దాన్ని 80 కోట్లు 90 కోట్లు పెట్టి కొన్నారంటున్నారు. ప్రమోషన్ కి వీటికి ఇంకొక 5 నుంచి 10 కోట్లు అవుతుంది అనుకుందాం. ఇంచుమించుగా 100 కోట్లు ఇది కదా. ఏమవుతాయి అలా కనుక చేస్తే? ఎంత డ్యామేజ్ అయిపోద్ది కదా. అందులోనూ యశ్రాజ్ ఫిల్మ్స్ అనేది చాలా పెద్ద నిర్మాణ సంస్థ. ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద స్టార్ తోటి అటువంటి ప్రయోగాలు అవి చేస్తుందని చెప్పి నేను అనుకోవడం లేదు. అంటే నెగిటివ్, ఇప్పుడు అమీర్ ఖాన్ వాళ్ళ సినిమాల్లో అమీర్ ఖాన్ కూడా ఒక సినిమాలో నెగిటివ్ షేడ్ ఉంటది, ధూమ్ 2నో 3లోనో. కాబట్టి నెగిటివ్ షేడ్స్ అంటే అది ఉంటదని మనం పక్కగా చెప్పలేము. ఒకవేళ నెగిటివ్ షేడ్ ఉన్నా కూడా ఇంపార్టెన్స్ అది చాలా అద్భుతంగా ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్తో కూడుకున్నదై ఉండి ఆ ఫ్యాన్స్ని ఉర్రు తొలగించేలాగా దాన్ని డిజైన్ చేస్తేనే ఎన్టీఆర్ కూడా యాక్సెప్ట్ చేసి ఉంటాడు. లేకపోతే ఏదో వాళ్ళు ఒక 50 కోట్లు కావచ్చు 70 కోట్లు కావచ్చు ఆ రెమ్యూనరేషన్ కోసం ఆశపడి సినిమా చేసే పరిస్థితి ఎన్టీఆర్కి లేదు కదా. ఆయన చేయడు కదా అలాగా. ఈ 70 కోట్లు కాదు 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తా అన్నా కూడా ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అది సరిగా లేకపోతే తన ఫ్యాన్స్కి ఇది ఆమోదించరు అని ఒక ఇది అనిపిస్తే ఆయన చేయడు కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా సినిమా చేయడానికి ముందు రాడు కదా. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా నిశ్చింతగా ఉండొచ్చు. ఈ సినిమాలో ఖచ్చితంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ అదిరిపోద్ది. ఆ విధంగానే తీర్చిదిద్దు ఉంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ఆ సినిమా గురించి చాలా పాజిటివ్గానే చెప్తున్నాడు. ఇక ఎన్టీఆర్కి బాగా
క్లోజ్ అయినటువంటి సూర్యగారి నాగవంశీ తీసుకున్నాడంటే ఎన్టీఆర్ చెప్తేనే తీసుకుని ఉంటాడు కదా. చాలా మంది పోటీ పడినప్పటికి కూడా నాగవంశీ తీసుకున్నాడంటే లేదు ఈ సినిమా చాలా బాగా వచ్చింది నువ్వు తీసుకో అని చెప్పి ఎన్టీఆర్ స్పెషల్గా రిఫర్ చేసి ఉండడం వల్లే తీసుకుని ఉంటాడు ఆయన నాగవంశీ గారు. కాబట్టి ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే కూలీతో కంపేర్ చేస్తే మన సినిమాకి క్రేజ్ తక్కువ ఉందని కూడా ప్రస్తుతానికి ఇది టెంపరీగా ఉంటే ఉండొచ్చు 2-3 రోజులు. అంటే ఇది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పూజా హెగ్డే సాంగ్ వైరల్ అయిపోవడం, అందులో యాక్ట్ చేసినటువంటి ఒక మలయాళం స్టార్ నటుడు కూడా ఒక చిన్న నటుడు కూడా బాగా వైరల్ అవ్వడం వల్ల కొంత ఎడ్జ్ కూలీకి ఉంటే ఉండొచ్చు. కానీ ఓవరాల్గా రెండింటికి ఈక్వల్గా రేపు రిలీజ్ అయినప్పుడు హోరాహోరీగా ఉంటుంది. నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటది. ఎవరు పై చేయి సాధిస్తారనేది మాత్రం ఇప్పుడే చెప్పగలను. ఫైనల్ గా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఈ కూలీ సినిమా 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతుంది, ఫస్ట్ తమిళ సినిమాగా మారబోతుందంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో ఈ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వీళ్ళ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో మరి 2 రీచ్ అవ్వచ్చా, 2లో 1 రీచ్ అవ్వచ్చా? సో సినిమాల్లో ఉన్న ఇదేంటంటే ఒకే రోజు రిలీజ్ అయినప్పటికి కూడా 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అంత స్పాన్ ఉంది మనకి. ఇప్పుడు ఈ కూలీ సినిమా అంటే మన ఇప్పటి వరకు ఏంటంటే మనకి కన్నడలోనేమో KGF ఉంది 1000 కోట్లు సినిమా, మనకి RRR ఉంది, బాహుబలి ఉంది. కానీ తమిళంలో నాకు తెలిసి లేదు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అది బాగానే ఆడినా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేయలేదు కదా. కాబట్టి ఆ కొరత తీరాలి, మనం కూడా ఒక 1000 కోట్ల క్లబ్లో మన తమిళ సినిమా ఉండాలి అనే ఒక పట్టుదల అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉండుంటది. అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అనేటువంటి అమీర్ ఖాన్ యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అతను ఏదో 5 కోట్లు 10 కోట్లు చేయడు కదా. ఖచ్చితంగా ఒక 30-40 కోట్లు పైన ఇచ్చి ఉంటే తప్ప సినిమా చేసి ఉండడు. అది ఎందుకు బాలీవుడ్ని టార్గెట్ చేయడం అంటే ఒకప్పుడు రజనీకాంత్కి బాలీవుడ్లో కూడా హిందీలో కూడా విపరీతమైన మార్కెట్ ఉన్నప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అంత లేదు కాబట్టి వాళ్ళు అందుకని స్ట్రాటజిక్గా ఇటు తెలుగు మార్కెట్ నాగార్జున, అటు తమిళ్ ఎలాగూ రజనీకాంత్కి అటు కన్నడలో మలయాళంలో కూడా మంచి ఇది ఉంది. సో ఎన్ని లాంగ్వేజెస్లో కూడా బాగా ఆడియన్స్ని కనెక్ట్ అయ్యేలా చేసి ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసేలాగా 1000 కోట్లు క్లబ్లోకి చేరేలాగా వాళ్ళు ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారని మనం చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ సినిమా కూడా వార్ 2 సినిమా కూడా మరి హృతిక్ రోషన్ అనేవాడు చాలా పెద్ద స్టార్ అక్కడ బాలీవుడ్లో. మన టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా బాగా స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్. చాలా పెద్ద నిర్మాణ సంస్థ నుంచి యశ్రాజ్ ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా. కాబట్టి ఈ 2 సినిమాలు కూడా బాగుంటే 1000 కోట్ల క్లబ్లోకి, ఇది 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళొచ్చు, ఇది 1000 కోట్ల క్లబ్లో కూడా సునాయాసంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.